సంగారెడ్డి జిల్లా మండల భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో చౌటాకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో నాందేడ్ అంకోలా 161వ జాతీయ రహదారిపై ఈరోజు రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై రోడ్డుపై రాస్తారోకో చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు మాస్టర్ రాజు మాట్లాడుతూ యువమోర్చా నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు బీబీ పటేల్, యువసేన అధ్యక్షులు సారా రాజు, ముదిరాజ్, సుమన్ యాదవ్, శివ, నవీన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సభలు సమావేశాలు పెట్టి కూడా హిందువుల మీద చాలా కుట్రలు చేస్తుండు. కుట్రలు పుల్లు కుతంత్రాలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షమించొద్దు. ఈరోజు ఉమ్మడి పుల్కల్ మండలంలోని చౌటకూరు మండలంలో ఈ రస్తారోకో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరికగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మొన్న పార్లమెంట్ భవనంలో రాహుల్ గాంధీ హిందువులని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో రస్తారోకో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఉన్నటి వరకు ఎలక్షన్ టైంలోనేమో హిందువులు గుడి మందిర్ అని చెప్పి రాజ్యం చేసిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, బిడ్డ మేము కబడ్దారు చెప్తున్నాం రాహుల్ గాంధీకి. ఈరోజు మీరు ఎంత ఇష్టం వచ్చినా నీ నోటి పదజాలంతో మాట్లాడుతున్నారు. హిందువులు ఈరోజు 100 కోట్ల మంది హిందువులు ఓట్లు వేస్తున్నాయి. కాంగ్రెస్కు 99 సీట్లు వచ్చినాయని మర్చిపోకు. రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నిన్ను కావచ్చు పొందబెట్టడం ఖాయమని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. తెలిసిపోయింది. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్ ముందర శివాలయాలలో ప్రతి గుళ్ళలో పూజలు పురస్కారాలు చేసి ఈరోజు ఆ దేవుడిని కించపరిచినట్టు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. మొన్న హిందువులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఎందుకంటే హిందువుల ద్రోహిగా మిగిలిపోయిండు రాహుల్ గాంధీ. ఆయన రేపు ప్రధానమంత్రి కూడా అయితే ఈ దేశాన్ని నాశనాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు 100కు 99 వచ్చినప్పుడు 543 వచ్చినాయని మర్చిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి 99 నుంచి మీరు 0+ పడిపోతారు రాబోయే రోజుల్లో. ఈరోజు హిందువుల ఐక్యత ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఈ భారతదేశంలో ఈరోజు రాహుల్ గాంధీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.